హలో గాయ్స్, మీరు ఎప్పుడన్నా మంగళగిరి దాటిన తర్వాత గుంటూరుకి వెళ్ళే హైవేలో హాయ్లాండ్కి ఎప్పుడన్నా వెళ్ళారా? అయితే హాయ్లాండ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకుందరు. హాయ్లాండ్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి అడల్ట్స్కి 800 అనమాట. చిల్డ్రన్స్ ఎవరైతే 2.5 to 3 feet మధ్యలో ఉంటారో వాళ్ళకి ఎంట్రీ ఫీ, మిగిలిన వాళ్ళకి సేమ్ అడల్ట్స్కి ఎంతైతే కాస్ట్ ఉంటుందో అంతే ఉంటుంది. అండ్ స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఐడీస్ తీసుకుని వస్తే వాళ్ళకి వీటితో పాటే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందంట ట్రిప్స్గా వచ్చే వాళ్ళకి. అండ్ మనకు 800లో ఇంక్లూడ్ అయ్యేవి ఈ వాటర్ రైడ్స్ అండ్ ఇక్కడ చూపించే మెకానికల్ రైడ్స్ అనమాట. టు హాయ్లాండ్ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చాం హాయ్లాండ్కి మనం? 5 years పైన అయిపోతుంది హాయ్లాండ్ వచ్చి. సెలబ్రేటింగ్ అమ్మాస్ బర్త్డే ఇన్ హాయ్లాండ్. గత 5 ఏళ్ల క్రితం హనీ గారి బర్త్డేకి ఇదే హాయ్లాండ్కి వచ్చాం. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత అమ్మ బర్త్డేకి వచ్చాం ఈసారి. అలా మీరు టికెట్ తీసేసుకుని ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మీకు హ్యాండ్కి ట్యాక్స్ వేస్తారనమాట. వాటర్ రైడ్స్ కైనా మెకానికల్ రైడ్స్ కన్నా ఆ ట్యాక్స్ చూపిస్తే చాలు. హాయ్లాండ్లో వాటర్ రైడ్స్ వచ్చేసి 5 వరకు ఉంటాయంట. అండ్ మనకి స్పోర్ట్స్ అంటే ఫన్ యాక్టివిటీ ఉంటుంది కదా, మిగిలిన రైడ్స్ వాటర్ రైడ్స్ కాకుండా వేరే రైడ్స్ అన్నీ వచ్చేసి 6:30 వరకు ఉంటాయంట. అది వచ్చేసి ఫన్ జోన్, మొత్తం రైడ్స్ అవన్నీ ఉంటాయి, మెకానికల్ రైడ్స్ అవన్నీ ఉంటాయి అటు సైడ్ అంతా. ఇలా ఈ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి వస్తే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తిరిగితే మనకి స్విమ్ సూట్స్ అవన్నీ తీసుకోవాలి. స్విమ్ సూట్స్ తీసుకున్న దగ్గర నుంచి అటు నుంచి అటు వాటర్ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు. వాటర్ రైడ్స్ అంటే అక్కడికి వెళ్ళాలి. దీని పక్కనే ఇక్కడ కూడా రెస్టారెంట్ ఉంది. ముందు తినేసి ఆ తర్వాత పని పెడతాం మేము. ఇది వచ్చేసి చిన్నగా రెస్టారెంట్. యాక్చువల్గా దీనికి వెళ్ళినప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది. సో పక్కనే మామయ్య రెస్టారెంట్ ఉంటుంది, అక్కడికి పంపించారనమాట వచ్చి వాళ్ళని. మామయ్య అని 2 రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ. మేము వెళ్ళిన మామయ్య రెస్టారెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది నేను వెళ్ళేసరికి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన 5 minutesలోనే తీసుకొచ్చి ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మెనూ మొత్తం థియేటర్ చూడండి. మినిట్స్ క్రితం ఆర్డర్ ఇచ్చాం, అప్పుడే వచ్చేసింది మా ఆర్డర్స్. టేస్ట్ కూడా ఎలా ఉందో ఫుడ్ సూపర్. ఫుడ్ టేస్ట్ కూడా. హౌ ఇస్ ద ఫుడ్? బాగుందన్నా. బాగుందంటే నిజంగా బాగుంది. మామయ్య రెస్టారెంట్లో తిన్నామన్నమాట. ఫుడ్ అసలు వీళ్ళ రెస్పాన్స్ ఉంది, క్విక్ రెస్పాన్స్. ఇట్లా చెప్పామా లేదో 5 నిమిషాలు తీసుకొచ్చి ఇచ్చేసారు మాకు ఆర్డరు. ఫుడ్ టేస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు వాటర్ రైడ్స్ ఏమేమి ఉన్నాయి, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చూసేద్దాం పదండి. స్విమ్ సూట్స్ ఇక్కడ తీసుకోవాలి. లేడీస్కి సపరేట్గా ఉంటుంది, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. స్విమ్ సూట్స్ ఇక్కడ పర్ పర్సన్కి 100, మీకు 50 మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు డ్రెస్సెస్ రిటర్న్ ఇచ్చినప్పుడు. అండ్ లాకర్కి కూడా 100, లాకర్ కూడా 50 రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు ఫోన్స్ వాటర్లోకి తీసుకెళ్ళాలనుకుంటే ఫోన్ వాటర్ ప్రూఫ్ వాచెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా 100 పడుతుంది. అవి మనం కొనుక్కోవడమే, అవి కూడా కొనుక్కొని మీరు తీసుకువెళ్ళచ్చు. కావాలంటే స్విమ్ కాస్ట్యూమ్స్ ఇక్కడే కొనుక్కోవాలన్నా కొనేసుకోవచ్చు, 200 రూపీస్. అదే లేజీ రివా.
ఇట్స్ లేజీ రివర్. నీళ్ళల్లో రెస్టారెంట్, నీళ్ళల్లో కూడా కూర్చొని తినచ్చు అన్నమాట. దిస్ ఈస్ లేజీ పూల్. పెద్దలకి పిల్లలు అందరూ ఆడుకోవచ్చు. అండ్ ఆట వచ్చేసి కిడ్స్ మాత్రం ఆడుకోవచ్చు. ఇక్కడ మా తమ్ముడు ప్రయోగం చేస్తున్నాడు అనమాట. నేను వాటర్ ప్రూఫ్ పౌచ్ కొన్నామన్నాను కదా, అందులో నీళ్ళు వెళ్తున్నాయి లేదా అని ట్రై చేశాడు. వెళ్ళలేదు నీళ్ళు. చూడు, వాటర్ స్లైడ్. This is white slide. And this is going in slide. వాటర్ స్లైడ్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వేవ్ పూల్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 2 అవుతుంది. వేవ్ పూల్ స్టార్ట్ అవుతుంది. వేవ్ పూల్కి వెళ్దాం. మేము ఫోన్కి ప్రొటెక్షన్కి ఇట్లా కవర్స్ తీసుకున్నాము. వాటర్లో చాలా వర్క్. వాటర్లో వేసినా కూడా చదవకుండా ఏంటి పర్ పౌచ్ 100 రూపీస్. అన్ని స్కిన్ సూట్స్ కూడా 100 రూపీస్. ఒక సూట్ అంటే ఒక పర్సన్కి 100 అనమాట. మీకు తర్వాత ఈ డ్రెస్సెస్ ఇచ్చేస్తే 50 రూపీస్ వెనక్కి ఇస్తారు. ఎలిఫెంట్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది వేవ్ పూల్. దిస్ ఇస్ వేవ్ పూల్. ఇట్స్ కాల్డ్ ద వేవ్ పూల్. స్టార్టెడ్.
మొత్తం ఒక కిలోమీటర్ ఉంటుంది అనమాట గొప్పలతో గొప్పలుగా ఇప్పుడు చూపించు కూడా. This is called పూల్స్ అయిపోయిన తర్వాత ఇదే అన్నమాట కిడ్స్ పూల్. సో ఇక్కడ కూడా పెద్దలు కిడ్స్ అందరూ ఆడుకోవచ్చు. ఇవి ఒక స్లైడ్స్. అయ్యో ఇంత నడుతున్నాడుకేంటే బాబు. ఎట్లా ఉందమ్మా? బాగుందా? వాళ్ళకేమో ఇప్పటి వరకు ఆడి 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 అలసిపోయి అలసిపోయి తింటున్నారా? అదే పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి బుజ్జి పాపాయి పండుగ జరగాలి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. మా మొత్తానికి ఎంత టైం అంటే 4:30 అయింది. ఇప్పటికీ మా వాటర్ రైడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఫన్ జోన్ మెకానికల్ రైడ్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట. వెదర్ కూడా చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ థాయిలాండ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Amma. Happy birthday to you. అమ్యూజ్మెంట్ రైడ్స్కి పైరెట్ షిప్ ఉంది, కిడ్స్ జోన్ ఉంది, అండ్ ఇదేంటిది
తెలియదు. అటు కూడా ఇంకా ఉన్నాయి. ఇది ఒక ఫ్యామిలీ ట్రైన్, ఇక్కడే టాయ్ ట్రైన్ ఆడుకోవడానికి కూడా చాలా ఉంది చక్కగా. అటు ఫ్యామిలీ ట్రైన్ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్తే గోస్ట్ రైడ్, బంపింగ్ కార్స్ది అవన్నీ ఉంటాయంట. చూద్దాం. ఇదే ఫ్యామిలీ ట్రైన్ ఎక్కే పాయింట్ అనమాట. ఏ బుల్ రైడ్ కూడా ఉంది రోయ్. బుల్ రైడ్, గో కార్టింగ్, చిన్న మినీ గో కార్టింగ్, అండ్ ఏ ట్రీ హౌస్ హార్స్ రైడ్ ఇవన్నీ ఉన్నాయి చక్కగా. అటు సైడ్ నుంచి వస్తే ఇలా బుల్ రైడ్ కూడా ఉంది. ఇటు పక్క ఇంకొక జోన్ ఉందన్నమాట. ఇటు సైడ్ మనకి గోస్ట్ రైడ్, అంటే గోస్ట్ రైడ్ కాదు, డెవిల్ హౌస్ అంటారు కదా, మనకి డెవిల్ హౌస్ లాగా ఉంటుందన్నమాట, హారర్వి. అండ్ ఇది కూడా గాల్లో స్కై, వీటి పేర్లు ఏం నాకు తెలియదు అంతగా, కానీ ఇది కూడా ఒక మెకానికల్ రైడ్స్ ఏరియాని. వచ్చేసి బంపింగ్ కార్స్. నీ ఖుషి మాత్రమే ఈ సాహసాన్ని చేయాలనుకుంటున్నారు. నాకు అంత సాహసం చేయాలనే ఆశ లేదు. టు డెవిల్ హౌస్. స్పైడీ థియేటర్ ఇక్కడే ఉంది, గోస్ట్ హంటర్ ఇక్కడే ఉంది, బుద్ధ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది. గోస్ట్ రైడ్ ఎక్కామమ్మా. ఫస్ట్ మేమే బలి. ఫస్ట్ మేమే బలి. కానీ నేను మధ్యలో కూర్చున్నాను అనమాట. ఇటుపక్క అటుపక్క ఖుషి అని వేసేసి మధ్యలో ఎవరు తగిలినా వాళ్ళకి తగులుతాయి, నాకు అనవసరం. హాయ్. ఈ హంటర్ గోస్ట్ రైడ్ ట్రైన్లో వెళ్ళిద్ది అనమాట. లోపల ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాం. లోపల మొత్తం చిచ్చి ఇంత ఫన్నీ రైడ్ నేను ఎక్కడ చూడలా. మళ్ళీ దీనికి గోస్ట్ రైడ్ అని పెట్టారు. వేస్ట్. సొంత దండగా పరిగెడుతున్నారు. హీరోయిన్. ఈ హార్స్ రైడ్ కూడా ఫ్రీ. అన్నీ చూసేది మొత్తం. It's a tree house. It's called Highland. ఈ హాయ్లాండ్లో వర్షం పడిద్దని నేను ముందే గ్రహించి గొడుగుని నా బ్యాగ్లో వేసుకొని తీసుకొచ్చినానమాట. ఇప్పుడు మొత్తం వర్షంతో జలమయమయ్యేలాగా ఉంది హాయ్లాండ్ అంతా కూడా. నేను నడుస్తాను. ఆ కెమెరా అట్లకు అది ఎంత దారుణంగా పడాలంటే అంత దారుణంగా పడాలని వర్షం.
ముందు చూపుతో నేను గొడుగు తీసుకొచ్చా. అట్లా ఉంటుంది మన సిక్స్త్ సెన్స్. మొత్తం వర్షం. ఇప్పుడు మ్యూజియంకి వెళ్ళబోతున్నాం మేము ఈ వర్షంలో ఈ గొడుగేసుకొని. బుద్ధ మ్యూజియం. ఫస్ట్ అది తీస్తారు ఎవరు ఏన్షియంట్ ఈ ద్వారాలు అనుకుంటా. 84 మహాసిద్ధాస్. అమ్మ బాబోయ్. అయినా అంతే. ఇంతే. అక్కడి నుంచి స్టార్ట్. ఏన్షియన్ స్క్రిప్ట్స్ అంటే స్క్రిప్ట్స్. ఓకే. కదంబ. ఇలా ఫైనల్‌గా మ్యూజియం చూసేసిన తర్వాత ఇంకా వర్షం పడిపోతుందని వెళ్ళిపోయాం. ఈ విధంగా హైలాండ్ ట్రిప్ అనేది ఈసారి ఇలా సాగిందనమాట. చాలా థ్రిల్లింగ్‌గా, చాలా క్రేజీగా ఎంత ఎంజాయ్ చేశామంటే అంత బాగా ఎంజాయ్ చేశాం. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. బయట టాక్ ఉందనమాట. హాయిలాండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. హాయిలాండ్ కూడా సరిగ్గా లేదు అని చెప్పి. సో, మీరెవ్వరు అలాంటి భయాలు పెట్టుకోకండి. చాలా బావుంది. మొత్తం మెయింటెనెన్స్ అని ఏదైనా చాలా బావుంది. హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేయండి. బాయ్ బాయ్.